అండి, దిస్ ఈజ్ శిరీష. అండ్ నేను ఇంతకుముందు ఇంట్రడక్షన్ ఇచ్చానండి, గర్ల్స్ గురించి మాట్లాడతానని చెప్పి. అవును, గర్ల్స్ గురించి ఒక టాపిక్ మాట్లాడతానని చెప్పాను. అదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ గర్ల్స్, మ్యారేజ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నేను మ్యారేజ్ గురించి ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, ఇంతసేపు సైలెంట్ అవడానికి కారణం ఏంటంటే అదంత ఇంపార్టెంట్ అని. మ్యారేజ్ అనేది అమ్మాయి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడున్న సమాజము, ఇప్పుడున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తూ ఉన్నారు. అలానే అవును, నిజంగా అది ఇంపార్టెంటే. కానీ ఒక అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్స్ చూడడం స్టార్ట్ చేసినారనుకోండి, ఆ అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ అమ్మాయి ఫోటో అడుగుతారు, ఆ అమ్మాయి హైట్ ఎంత, ఆ అమ్మాయి వెయిట్ ఎంత, ఆ అమ్మాయి కలర్ ఏంటి, మళ్ళీ ఆ అమ్మాయి ఏం చదువుకుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఏమి అన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతారండి. ఇంకోటి ఏమంటే అమ్మాయి 2-3 పిక్స్ కూడా పంపించాలంట. ఎందుకంటే డిఫరెంట్ పిక్స్లో ఎలా ఉందో తెలియదు కదా మనకి. 2-3 పిక్స్లో చూపించి, ఆస్ట్రాలజీ చూపించుకొని అన్నీ కనుక్కున్న తర్వాత ఓకే, మాకు ఓకే, మేము మాకు ఓకే అని చెప్పరండి. ఎందుకంటే అక్కడ ఫిక్స్ అయిపోయింది అని అమ్మాయి వాళ్ళు అనుకుంటే ఎక్కడ మమ్మల్ని డామినేట్ చేసేస్తారో అని. ప్లస్ అప్పుడు అబ్బాయి రాడండి చూడడానికి అమ్మాయిని. అబ్బాయి వాళ్ళ నాన్న, వాళ్ళ రిలేటివ్స్ వస్తారండి. అబ్బాయి రిలేటివ్స్ వచ్చాక, అబ్బాయి రిలేటివ్స్ ఎవరు, నాన్న. అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చి ఆ అమ్మాయిని చూసి ఓకే, అప్పుడు వాళ్ళ నాన్నకు నచ్చితే అప్పుడు అమ్మాయిని ఆయన కొడలుగా తీసుకెళ్తాడు. ఫస్ట్ ఆయన వాళ్ళు చూసిపోతారు. తర్వాత మళ్ళీ డిఫరెంట్ వాళ్ళ రిలేటివ్స్ వస్తారు. తర్వాత వాళ్ళ అమ్మ అండ్ ఇంకా మిగతా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు వచ్చి చూసిపోతారు. తర్వాత లాస్ట్లో వస్తాడండి అబ్బాయి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ సోదంతా చెప్తాను మాకు అని. చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ నచ్చాల్సింది అబ్బాయి వాళ్ళ నాన్నకి, తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి, తర్వాత అమ్మకి, అబ్బాయి వాళ్ళ అమ్మకి, తర్వాత మిగతా వాళ్ళ రిలేటివ్స్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళకండి. వాళ్ళకందరికీ ఈ అమ్మాయిని నచ్చితే తర్వాత లాస్ట్లో అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి వచ్చి చూసి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు అబ్బాయి సింపుల్గా ఏం చెప్తాడు తెలుసా అండి, ఏమో మీ ఇష్టం, మీకు ఇష్టమైతే నేను నాకు ఓకే, మీరు ట్రై చేయండి అంట. కొంతమంది అబ్బాయిలు అలా కూడా చెప్పారండి, సరే ఏమో మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే అబ్బాయిలు ఈ జనరేషన్ అబ్బాయిలు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అన్నీ అమ్మాయిల మీద, అంటే చిన్నప్పటి నుంచి పెరిగేంత వరకు, పెళ్ళి వరకు అమ్మ నాన్న మీద డిపెండ్ అవుతారు. తర్వాత వచ్చిన తర్వాత వైఫ్ మీద డిపెండ్ అవుతారు. అంటే ఏదైనా ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కానీ ఏదైనా ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మ్యారేజ్ అనేది కూడా ఒక రిలేషన్షిప్ కదండి అమ్మాయికి. ఆ రిలేషన్షిప్, మ్యారేజ్లో రిలేషన్షిప్ అంటే అబ్బాయితోనే కదా. అందుకే ఆ అబ్బాయి గురించి చెప్తున్నాను నేను. అంటే తర్వాత ఆ అమ్మాయి మీద రెస్పాన్సిబిలిటీ మొత్తం ఇచ్చేయడం. ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ అనుగుణంగా ఉండాలండి. ఎలా అంటే అటు హస్బెండ్కి, ఆయన ఎవరితో ఏం డిస్కస్ చేయరు, ఆయనకి ఏమొచ్చినా
ఈ అమ్మాయితోనే చెప్తాడు. ఈ అమ్మాయి మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అత్తకి అనుగుణంగా ఇంట్లో అన్నీ చేయాలి, మామకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, సంపాదించాలి, జాబ్ చేయాలి, ఇంట్లో వచ్చి ఫ్యామిలీని అంతా చూసుకోవాలి, టైంకి అన్నీ పెట్టేయాలి, టైంకి వంట చేసేయాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, అన్నీ చేయాలి. ఒకవేళ ఈ జనరేషన్ అమ్మాయి ఇవన్నీ నా మీద ఎందుకు మీకు రెస్పాన్సిబిలిటీ, మీరు కూడా కొంచెం తీసుకోవచ్చు కదా అంటే, మేము మగపిల్లి వాళ్ళం. సరే మీరు మగపిల్లి వాళ్ళు, ఇదంతా పాత పద్ధతి, ఇప్పుడు జనరేషన్ మారింది అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమంటారు తెలుసా, ఈ కాలం అమ్మాయిలకి, ఈ జనరేషన్ అమ్మాయిలకి చదివించి జాబ్ రావడం వల్ల ఆ అమ్మాయి మా మాట వినడం లేదు అంటే, ఈ మ్యారేజ్ రిలేషన్షిప్లో మీరు ఏ రిలేషన్ అంటే, నేను అన్ని రిలేషన్షిప్స్ని తప్పులు పడుతున్నాను, అందరూ అబ్బాయిలు అలానే ఉన్నారని నేను చెప్పను. 99% అలానే ఉన్నారు, 99%. ఎందుకంటే మీ లైఫ్లో ఉన్నదంతా అమ్మాయి ఉమెన్సే. ఉమెన్ అనేది లేకపోతే మీరు ఒక జీరో, అది మాత్రం కన్ఫర్మ్. నేను చెప్తా అండి, ఇప్పుడు ఒకసారి మీరు ఊహించుకోండి, ఈ వరల్డ్ వైడ్ టోటల్ అమ్మాయిలే లేరు, ఓన్లీ మీరు మాత్రమే ఉన్నారు, అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. వాట్ ఈస్ ద యూస్ చెప్పండి, యూజ్ ఏంటి? ఏం చెప్పాలనుకున్నది కూడా అదే. అంటే మేము లేకపోతే మీకు లైఫ్ లేదు, కానీ మమ్మల్ని బానిసల్లాగా చూస్తారు. మీరు ఎంత ఎడ్యుకేషన్ అయినా చదవండి, ఏమైనా చేయండి, ఒక హస్బెండ్ దగ్గర వైఫ్ ఎప్పుడూ బానిసే. ఇది మీరు ఒప్పుకుంటారా? కొన్ని విషయాల్లో కాదు, కొంతమంది విషయంలో కాదు. 99% అలా ఉన్నారు, కానీ 1% ఉన్నారు. అమ్మాయిలకు కూడా ఫ్రీడమ్ ఇస్తారు, అమ్మాయిలను కూడా గౌరవించే వాళ్ళు ఉన్నారు. మంచి అమ్మాయి అయితే చాలు అన్నారు. మంచి అమ్మాయి అయితే చాలు అంటే ఎలా? వాళ్ళకు అనుగుణంగా ఉండే అమ్మాయి, అంటే వాళ్ళు ఏం చెప్తే అది వినే అమ్మాయి. ఈ 1% అంటే వాళ్ళు ఏం చెప్తే అదే వినాలన్నమాట, వేరే ఏం వినకూడదు. ఇలా అయితే ఎలా అండి? అమ్మాయిలు ఇలా అయితే ఎలా? ఒకసారి ఆలోచించండి ఈ విషయం గురించి కూడా. మీరేమంటారు మరి ఈ విషయంలో? నేనైతే ఫెమినిస్ట్ అయితే కాదు, నేను జస్ట్ ఒక నార్మల్ గర్ల్, దట్స్ ఇట్. మరి మ్యారేజ్ విషయంలో నా ఒపీనియన్ ఇలా ఉంది. మరి నెక్స్ట్ ఈ మ్యారేజ్ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే అండి, థ్యాంక్ యూ.